ఫ్రెండ్స్, ఈ మ్యాథ్స్ కంటెంట్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ప్రీవియస్ ఇయర్ బిట్స్. సో ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఇందులో నుంచి 1 ఆర్ 2 బిట్స్ వచ్చినా కూడా యూజ్ అవుతుంది కదా. క్వశ్చన్ నెంబర్ 91. ఎక్స్ యొక్క సంకలన విలోమం వై అయిన వై యొక్క సంకలన విలోమం ఏంటిదని అడుగుతున్నాడు. సో సొల్యూషన్ చూడండి. ఎక్స్ యొక్క సంకలన విలోమం వై. సో వై యొక్క సంకలన విలోమం ఎక్స్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. రూట్ ఆఫ్ 604 ప్లస్ రూట్ ఆఫ్ 441 యొక్క విలువ. రూట్ ఆఫ్ 604 ప్లస్ రూట్ ఆఫ్ 441 అంటే రూట్ ఆఫ్ 604 వేసుకొని ప్లస్ రూట్ ఆఫ్ 441 అంటే 21 స్క్వేర్. సో 604 ప్లస్ 21 625 ఈక్వల్ టు 25. 625 అంటే 25 ఇంటూ 25 కదా. సో 25 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. క్రింది వానిలో పైథాగోరియన్ త్రికము కానిది. పైథాగోరియస్ త్రికము కానిది. పైథాగోరియస్ త్రికం అంటే ఏంటి ఫ్రెండ్స్? రెండు భుజాల మొత్తము మూడవ భుజం, రెండు భుజాల వర్గాల మొత్తము మూడవ భుజం వర్గానికి సమానం కావాలి, అంతే కదా. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. మళ్ళీ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. సో 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్. సో ఇవైతే 3 త్రికాలు. త్రికం కానిది వచ్చేసి 10 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్ అనేది త్రికము కాదు. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 94. రెండంకెల ప్రధాన సంఖ్యలలో పెద్దది. రెండంకెల ప్రధాన సంఖ్యలలో పెద్దది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 97. అంటే రెండు అంకెలు ఎక్కడి వరకు ఉంటాయి? 99 వరకు ఉంటాయి కదా. 99 అనేది ప్రధాన సంఖ్య కాదు, 97 ప్రధాన సంఖ్య. రెండు అంకెల ప్రధాన సంఖ్యలు ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మనం 9 వరకు ఒకటే అంకె ఉంటుంది. సో 10 నుంచి రెండు అంకెలు ఉంటాయి. 10 నుంచి 90, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 79, 83, 89, 97 ఇవన్నీ కూడా రెండు అంకెల సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు. అందులో పెద్ద సంఖ్య అడిగాడు కదా మనల్ని. అందులో పెద్ద సంఖ్య వచ్చేసి 97. ఆన్సర్ ఈజ్ 97, ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 95. 25/14 మరియు 5/7 యొక్క గుణకార విలోమాల లబ్ధం. గుణకార విలోమం అంటే 5/7 యొక్క గుణకార విలోమం 7/5 అవుతుంది. గుణకాల విలోమాల లబ్ధం అడిగిండు కదా, అంటే 5/7 యొక్క గుణకార విలోమమే అడిగిండు మనకు, 25/14 కాదు. సో 25/14 ఇంటూ 7/5 ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? మనకు 5/2 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 96. తుషారు 250 మిల్లీలీటర్ల పాలు కలిగిన గ్లాస్ నందు 2/5 భాగము తాగిండు. సో గ్లాస్లో మిగిలిన పాలు మిల్లీలీటర్లలో అడిగిండు. అంటే మిగిలిన పాలు 250 ఇంటూ 1 - 2/5 అంటే 1 - 2/5 అంటే మనకు 5 వంతుల్లో 2 వంతులు ఫినిష్ అయింది ఫ్రెండ్స్. మనకి ఇంకెన్ని వంతులు ఉంటుంది? 3 వంతులు ఉంటుంది. సో 250 ఇంటూ 3/5 ఈక్వల్ టు 150. లేకపోతే 5 భాగాలు 250 చేస్తున్నాయి. 5 భాగాలు అంటే 5 అయితే 25. సో 3 భాగాలకి ఎంత? 3 ఇంటూ 50 150 మిల్లీలీటర్ల పాలు అనేది ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. 0.238కు సమానమైన భిన్నం. 0.238 అంటే 3 అంకెల తర్వాత పాయింట్ వచ్చింది కదా ఫ్రెండ్ మనకి. సో 0.238 ఇంటూ 1000 ఇంటూ 1000 వేసుకున్నాం మనము. 1000 ఇంటూ 1000 చేస్తే మనకి ఈ పాయింట్ అనేది పోతుంది. సో 238/1000 అంటే ఇది కొట్టివేస్తే మనకు 119/250 అనేది వస్తుంది. 119/500 అనేది వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 98. ప్రమీల యొక్క ఆదాయము మరియు పొదుపుల నిష్పత్తి 4:1 అయిన ఆమె పొదుపు శాతంలో. ఆదాయము మరియు పొదుపు. ఆదాయం ఎంత? 4. పొదుపు ఎంత చేస్తుంది? 1% చేస్తుంది. దాని యొక్క శాతం అడిగాడు మనం. శాతం అంటే 100 కదా. 1/4 ఇంటూ 100 వేసుకుంటే 4 25 100. సో
25% అనేది ఆమె యొక్క పొదుపు శాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 25%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఈశ్వర్ రూపాయలు 5,000 మొత్తానికి 4 గంటలకు గాను 2,500 వడ్డీ చెల్లించాడు. ఆయన చెల్లించిన వడ్డీ రేటు సంవత్సరానికి. వడ్డీ రేటు ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ బిట్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో తప్పకుండా గుర్తుంచుకోండి, నేర్చుకోండి. సో ఇందులో నుంచి మీకు ఒక 2 క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు యూజే అవుతాయి కదా. ఈశ్వర్ రూపాయలు 5,000 మొత్తానికి 4 సంవత్సరాలకు గాను 2,500 వడ్డీ చెల్లించిండు. ఆయన చెల్లించిన వడ్డీ రేటు సంవత్సరానికని అడిగిండు. అంటే వడ్డీ ఈక్వల్ టు PTR/100. ఐ ఈక్వల్ టు వడ్డీ అంటే ఐ ఇంట్రెస్ట్, PTR/100. వడ్డీ ఎంత ఇచ్చిండు మనకు? 4 సంవత్సరాలకు 2,500 వడ్డీ. సో అసలు పి అంటే అసలు ఎంత? 5,000. టీ అంటే కాలము 4 సంవత్సరాలు. ఆర్ అనేది మనం కనుక్కోవాలి. ఆర్ అనేది వడ్డీ రేటు కనుక్కోవాలి బై 100. సో ఆర్ ఈక్వల్ టు చేసుకుంటే మనం ఏమవుతుంది? 5,000 × 4 అనేది కిందికి పోతుంది. 2,500 × 100 వస్తుంది. సో కొట్టివేత చేస్తే మనకు 12.5% అనేది వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, 5 వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య. 5 వ్యక్తులు 10 రోజుల్లో పూర్తి చేస్తారా? అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య అని అడిగాను. సో మనము సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్. M1D1 = M2D2 అంటే పర్సన్స్ డేస్ వేసుకుంటే ఇక్కడ మనం ఎంత? 5 వ్యక్తులు 10 డేస్ టైం పడుతుంది. ఒక వ్యక్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే D = 50 డేస్ పడుతుంది. నెక్స్ట్ 101. ABCD చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి వరుసగా 3:7:6:4 అయిన ABCD సో చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత? 360 degrees. ఒక్కొక్క కోణానికి 90 degrees కాబట్టి 9 4 = 360. సో కోణాల నిష్పత్తి ఇచ్చిండు ఇక్కడ మనకు 3:7:6:4 అని ఇచ్చాడు. సో కోణాల నిష్పత్తి 3/20 × 360. సో 7/20 × 360. ఇవి 4కి కాసాగు తీసుకుంటే 20 వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే, 4/20 × 360 ఇలా వేసుకున్న తర్వాత మనం కుట్టువేతలు చేస్తే 54 degrees, 126 degrees, 108 degrees. మీరు కావాలంటే నోట్బుక్లో వేసుకొని సొల్యూషన్ ఇచ్చాం కదా, నోట్బుక్లో వేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నిటివి ఈ కోణాలతో ఏర్పడే సమలంబ చతుర్భుజం అనేది ఏర్పడుతుంది. 54, 126, 108, 72 degrees తోటి సమలంబ చతుర్భుజం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 102. సప్తభుజినందు గల కర్ణాల సంఖ్య. సప్తభుజినందు గల కర్ణాల సంఖ్యకు ఫార్ములా వచ్చేసి n × n - 3/2. n అంటే సప్త అంటే 7 కదా, n = 7. 7 × 7 - 3/2 అంటే 7 × 4/2 అంటే 14 వచ్చింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 14. నెక్స్ట్, అడ్డు మరియు నిలువు వరుసల సౌష్టరేఖలను కలిగి ఉన్న ఆంగ్ల అక్షరం. ఏముంది? అడ్డు మరియు నిలువు వరుసలు కలిగి ఉన్న ఆంగ్ల అక్షరము X. అడ్డంగా కూడా గీయొచ్చు, సౌష్టరేఖ నిలువుగా కూడా గీయొచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 104. 2 పూరక కోణాల భేదము 30 degrees అయినా ఆ కోణాలు ఏంటి అని అడుగుతుండు. పూరక కోణం అంటే 2 పూరక కోణాల మొత్తము 90 degrees. ఇచ్చిన సొల్యూషన్లో ఏముంది? 30 degrees, 60 degrees = 90 degrees. అలాగే 60 degrees - 30 degrees 30 degrees అవుతుంది. సెకండ్ మెథడ్ ఇలా అయినా చేయవచ్చు. 2 పూరక కోణాల మొత్తము 90 degrees అవుతుంది. X + Y = మనకు 2 పూరక కోణాల భేదం ఇచ్చాడు కదా 30 degrees అని. X - Y = 30 degrees వేసుకొని చేస్తే 120. 2x = 120 వస్తుంది. X = 60 degrees వస్తుంది. సో X వాల్యూ X + Y = 90 degrees వేసుకుంటే Y = 30. 2 కోణాలు ఏంటి? X, Y 60 degrees, 30 degrees మరియు 60 degrees. నెక్స్ట్ 105 చూద్దాము. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు మరియు కర్ణము 15 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అని ఇచ్చాడు. 42 ఎట్లయితుందో చూద్దాము. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2l + 2 × (√d² - l²).
దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2l + 2 √d² - l². సో 2 ఇంటూ పొడవు ఏమి ఇచ్చిండు మనకు 12. సో 2 + 15 - 12² అంటే d ఎంత 15 కర్ణము -l² చేస్తే మనకి 42 సెంటీమీటర్స్ వస్తుంది. లేకపోతే ఇంకొక మెథడ్ కూడా ఇచ్చాడు. త్రిభుజం ఏబీసీ నుంచి AB² = BC² - AC² చేస్తే AB = √15² - 12². ఇది ఈజీగా ఉంటుంది. ఇది చేసేసేయండి, తొందరగా అయిపోతుంది. లేకపోతే దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × l + b థర్డ్ 2 × 12 + b వచ్చింది కదా మనకి 9 42 సెంటీమీటర్స్. నెక్స్ట్ 106 దీర్ఘచతురస్రం మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 35 సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్ అయినా వాటి వైశాల్యాల భేదం. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు ఫ్రెండ్స్, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత చతురస్రం యొక్క చుట్టుకొలతలు రెండు సమానం అన్నాడు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటిది 2 × l + b. చతురస్రం యొక్క చుట్టుకొలత 4a. మనకు ఎల్ బి రెండు ఇచ్చాడు, అంటే 35 × 25 అని ఇచ్చాడు. సో వేసుకుంటే 2 × 60 = 4a, a = 30 సెంటీమీటర్స్ వచ్చింది. సో వైశాల్యాల భేదం కదా, a² - l × b. దీర్ఘచతురస్ర వైశాల్యము మరియు చతురస్ర వైశాల్యము 30² - 35 × 25 ఎంత 900 - 875 = 25 సెంటీమీటర్² అవుతుంది. నెక్స్ట్ 107 చూద్దాము. ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యము 216 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణాలలో ఒకటి 24 సెంటీమీటర్స్ అయినా రెండవ కర్ణము సెంటీమీటర్లలో అని అడిగాడు. సమచతుర్భుజ వైశాల్యము 216 ఇచ్చాడు. వైశాల్యము d1/d2/2 = 216. d1 అంటే 24 ఇచ్చాడు, d2/2 = 216, d2 = 216/12, d2 = 18 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇవి అయితే మీరు చూసుకోండి. మరిన్ని చూద్దాము మనము నెక్స్ట్ వీడియోలో. మీకు ఇంకా నేను అది శిశు వికాసం పెడగాజీ నుంచి కొన్ని బిట్స్ అయితే ఇవ్వాలి కదా, ఎస్టర్డే ఇచ్చాను కదా. సో ఆ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.